దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 2వ వచనములో రాయబడిన మాట, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. బా, భక్తుడు ఎంత గొప్ప సత్యాన్ని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడంటే, మనమందరం కూడా ప్రభువలే మారిపోతామంట. ఈ లోకంలో మనము ఏ పాపపు అంశతో మనము జీవించినా కూడా ఒక దినాన మన అల్టిమేట్ మరి జీవిత లక్ష్యము, మన యొక్క జీవిత గమ్యము ఎలా ఉండబోతుందంటే, మనము ప్రభువలే మారిపోతామంట. ఇప్పుడు ఏమై ఉన్నాం మనము? దేవుని పిల్లలమై ఉన్నాం. అబ్బా, ఎంత గొప్ప కృపండి, ఎంత గొప్ప ధన్యత! మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము కదా. లోకమంతా ఆయన రూపంలో, ఆయన పోలికలో సృష్టించబడ్డారు గాని యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మ ద్వారా నింపబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరై ఉన్నారట? దేవుని పిల్లలమై ఉన్నాం, ప్రియులైన బిడ్డలమై ఉన్నాం, దేవునికి ఇష్టులైన పాత్రలమై ఉన్నాం. దేవుని సేవించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, అనుదిన జీవితంలో ఆయన వెంబడించేవారుగా, ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ జీవిస్తూ ఆయన స్వభావంలోకి, ఆయన గుణలక్షణాలు ధరించిన వారముగా, ఆఖరికి ఆయన పోలికలోకి మనం మార్చబడుతున్నాము. అంతేకాదు, ఆ పోలికలోకి మార్చబడిన మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో ఆయన చూడగల కృప మనము పొందుకోబోతున్నామండి. అబ్బా, ఎంత గొప్ప అద్భుతమైన మరి ఒక వాగ్దానముతో, నిరీక్షణతో కూడిన ఒక సందేశాన్ని భక్తుడు మనతో సెలవిస్తున్నాడు. అంటే మనము ఏమి కాబోతున్నాము అన్నది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే మనకి ఆ కృప కలుగుద్ది. ఇప్పటి వరకు ఈ విశ్వాసములో మరి మనం నడుస్తున్నాము. ఈ యొక్క వాక్యాలు మనకి ఇవ్వబడిన ఈ వాక్యాలను బట్టి మనం విశ్వాసంలో వేళ్ళునుకుంటున్నాము. ఒక్క దినాన ఈ వాక్యము యొక్క నెరవేర్పు, రాయబడిన ప్రత్యక్షతల యొక్క నెరవేర్పు ఒక్క దినాన మనము అనుభవించబోతున్నాము. హల్లెలూయా! అంటే ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్థితికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు, కుమార్తె అనే ఒక అధికారము, హోదాలో మనమున్నాం కదా. ఈ లోకంలో మరి దేవుని పిల్లలుగా ఒక ప్రత్యేకింపబడిన గుంపుగా క్రైస్తవ లోకము పరిగణించబడతా ఉంది. వీళ్ళు దేవుని పిల్లలండి. అబ్బా, నేను దేవుని పిల్లనండి అని చెప్పుకోవటం ఎంత గొప్ప ధన్యత అండి. మనని దేవుని పిల్లలు అని లోకము మనను పిలుచుట అసలు ఎంత గొప్ప ధన్యత, భాగ్యం అన్నది. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. మనమందరం కూడా ఒక ధన్యకరమైన గుంపులో చేర్చబడ్డాము కదా. మన కుటుంబాలు, మన సంఘాలు ఒక ప్రత్యేకమైన రీతిలో పిలువబడతా ఉన్నాయి లోకం చేత. హల్లెలూయా! అందుకే దేవుని పిల్లలమని మనం సహించలేకపోతున్నారు. ఆయన చేత ఆశీర్వదించబడుతున్నాం. ఆయన చేత దీవించబడుతున్నాం. మరి ప్రత్యేకమైనటువంటి విధానంలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. ఈ లోకంలో మనం కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవిస్తున్నాం కనుక మనల్ని చూసి లోకము ఓర్చుకోలేకపోతుంది. కానీ మరి మనకివ్వబడిన కృప ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితంలో దేవుని పిల్లలుగా పరిగణించబడుతున్నాము. అంతేకాదు, రాబోతున్న జీవితంలో కూడా మనం బ్రతికినా మరి చనిపోయినా కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలికను మనము ధరిస్తామంట. అబ్బా, కదా.
ఎంత మరి నిరీక్షణతో కూడిన ఒక వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. అంటే ఇంకా మనము ఏమై ఉన్నాము క్రీస్తులో, ఇంకా మనము ఏ విధంగా మరి వేరుపారాము, ఏ విధంగా రూపాంతరము చెందామన్నది ఇంకా మన శరీరాల్లో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లోపల అంతరంగంలో మన లోపల మార్పు వస్తా ఉన్నది. మన లోపల నీతి, మన లోపల పరిశుద్ధత, సత్యం కొరకు జీవించాలనే తపన, నీతి కొరకు జీవించాలని ఒక తపన కదా, ప్రభు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడవాలని ఒక తపన మనలో ఉంది. కానీ అది బయటికి ప్రస్ఫుటంగా మరి మన ప్రవర్తన ద్వారా కనపడినా కూడా మన శరీరాలు ఎలాను మారిపోతున్నాయి. మరి రోజు రోజుకి మరి పెద్దవారైన ముఖ కవళికలతోటి మనం ఒక ముసలివారైనట్లుగా మన ముఖాలు అందవిహీనంగా అయిపోయినట్లుగా అయిపోతున్నాయి. కానీ మనం ఏమి పోలికలోకి మార్చబడుతున్నామండి? మహిమ పోలికలోకి మార్చబడుతున్నాము. క్రీస్తు ఎలాగున మహిమాన్వితుడో మనము కూడా ఆ మహిమలోకి, ఆ ప్రభు మహిమలోకి మనము మార్చబడుతున్నాము. అంటే ఇప్పుడు మరి మరి ఉన్నటువంటి ఈ స్టేటస్, దేవుని పిల్లలనే స్టేటస్ మన ఏం చేస్తుందంటే క్రీస్తు రూపాంతరపు అనుభవంలోకి మనని తోడుకొని వెళుతా ఉంది. నిశ్చయంగా మనము ఒక దినాన రూపాంతరం చెందబోతున్నాం. ఈ యొక్క మంటి శరీరము మహిమ శరీరము దాల్చబోతుంది. ప్రభు యొక్క మహిమాన్వితమైన ఆయనను మనము చూడబోతున్న ఒక దినాన. ఇప్పుడు ప్రభువును మనం ఎవరన్నా చూడగలమా? ఆత్మలో దర్శిస్తాము. ప్రభు ఇలా ఉంటాడు, వెలుగులాగుంటాడు, ఆయన ఎంతో సుందరుడు. మరి ఎంతో మనకు బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటను బట్టి మనం ఊహించుకుంటూ, మనం చిత్రీకరించుకుంటూ ఆయన పొందుకుంటా ఉన్నాం. ఆ రాయబడిన విధంగా ఆయన తండ్రి అయి ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు కదా, మరి ప్రేమమయుడై ఉన్నాడు. ఆ రాయబడిన విషయాలన్నిటిని బట్టి దేవుడు ఇలా ఉంటాడు, క్రీస్తు ఇలా ఉంటాడని మనం ఊహించుకొని మన ఊహల్లో పొదుగుతున్నాము. కానీ ఒక్క దినాన ఆయనను ఉన్నట్లుగానే మనము చూడగలమంట. అంటే ఆయన పోలికలోకి, ఆయన ఉన్నటువంటి ఆ ఆ మహిమాన్వితమైన స్వరూపంలోకి మనము కూడా ఒక దినము వెళతామంట. ఎంత గొప్ప వాగ్దానము, నిరీక్షణతో కూడిన వాగ్దానము మరి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడు జరగబోతుంది అది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు జరగబోతుంది. లోకం పరిస్థితి ఎలా ఉంటదంటే నోహ దినాల్లో, లోతు దినాల్లో ఉన్నట్లుగా వారు మరి తినుచు, తాగుచు, ఇండ్లు కట్టుకొనుచు మరి అనేకమైనటువంటి లోకంలో కలిసిపోయిన స్థితిలో ఉంటారు. కానీ మరి హఠాత్తుగా మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కుమ్మరించబడిని. మరి లూకా 17:30 అంటాడు, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే ఈ లోకము అంతములో లోకానికి ఏం జరగబోతుందంటే నాశనము జరగబోతా ఉంది. సమస్తము కూడా కాలిపోయే అనుభవంలోకి వెళతా ఉన్నారు. కానీ నీకు నాకు ఏమి కృక్కుంటదంటే 1 కొరింథీ 13:12 ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరుగుబడిన ప్రకారంగా పూర్తిగా ఎరుగుదుము. హల్లెలూయా! పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి యోహానేమో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో ఆ విధంగా మీరుంటారు, ఆయన ఎరుగుతారు కంప్లీట్ గా. అంటే ఇక్కడ అంటున్నాడు ఇప్పుడు మనం కొంచెమే ఎరిగి ఉన్నాము. పౌలు అంటున్న మాట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు ఎలా ఉంటదంటే ఆయన మనం ముఖాముఖిగా చూస్తాము. హల్లెలూయా! ఆ దేవుడిని ఎవడు కూడా, ఏ నరుడు కూడా చూచి బ్రతుకడు. కానీ ఒక్క దినాన దేవాది దేవునిని మనము ముఖాముఖిగా చూడబోతున్నాము. ఆయన ఏమై ఉన్నాడో కంప్లీట్ గా ఎరగబోతున్నాము. అంటే మనం ఎలాగున ఈ జీవితంలో జీవిస్తున్నాము, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఉన్నాము. మనం ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం గనక దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడండి.
కొలస్సీ 3:4 ప్రకారంగా మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలికలోకి మనం మార్చబడతాము. అంతేకాదు ఆయనని ముఖాముఖిగా చూస్తాము. అంతేకాదు ఆయనతో కూడా మహిమయందు మనము ప్రత్యక్ష పరచబడబోతా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఎలాగనేది మనకు సంభవిస్తుందంటే మనము శుద్ధ సువర్ణం వలె మనం మార్చబడుతున్నామండి. మన యొక్క విశ్వాసము యొక్క శోధనలకు గురిగా, పరీక్షలకు గురి అయిపోయి మరి మనము శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్నాము. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందంట. మొదటి పేతురు 1:7 ప్రకారంగా. కాబట్టి మనమేం చేయాలి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. మొదటి పేతురు 1:13 ప్రకారంగా. అంటే ఒక నిరీక్షణ, మనకి చెప్పబడిన మాటలు, మనకు బోధించబడుతున్న ఈ మాటలను బట్టి మనమేం చేయాలి? ఈ మాటలను విశ్వసించిన వారమై నిరీక్షణలో కొనసాగినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మారిపోతాము. అంతేకాదు ఆయనను ముఖాముఖిగా మనము చూస్తాము. అప్పుడు మనకి ఇంకేం కలుగుతుందో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటామండి. హల్లెలూయా, హల్లెలూయా కదా! మనము వట్టిగా ఆయన పోలికలోకి మనం మార్చబడ్డాము, ఆయన కనులారా చూస్తాము కాదు కాదు. మనకి వాడబారని మహిమ కిరీటము మనకి ఇవ్వబడుతున్నట్లుగా మనము చూడగలము. మానవుణ్ణి చూచినట్లయితే అసలు ఏ పోలికలో పుట్టాడో మనము చూస్తే గనక ఆదికాండము 5:1 దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మానవులందరూ కూడా ఏ పోలికలో పుట్టారండి? దేవుని పోలికలో పుట్టారు. గాని ఆదాము పాపము చేసిన తర్వాత మానవునికి నరుని స్వభావం, నరుని రూపం వచ్చేసింది. 5:3 చూస్తే గనక ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఆదాము పుట్టినప్పుడు ఏ పోలికలో పుట్టాడు? దేవుని పోలికలో పుట్టాడు. కానీ ఆయనకు కుమారుడు కలిగినప్పుడు ఎవరి పోలికలో ఉన్నాడు? ఆదాము పోలికలో, తన పోలికగా, తన స్వరూపముగా కుమారుని కన్నాడు. అంతే కదా! మన పిల్లలు ఎవరి పోలికలో ఉంటారు? మన పోలికలో ఉంటారు. అమ్మా నాన్నలాగా బిడ్డలు ఉంటారు. మనవ సంతానం పుట్టిన ఒక నానమ్మలాగానో, అమ్మమ్మలాగానో, ఒక మేనమామ, మేనత్తలాగానో, లేకుంటే మరి అమ్మమ్మ, తాతయ్య లాగానో కదా! ఇక ఏదో ఒక విధంగా మన మన కుటుంబంలో మన యొక్క పోలికలోనే మనకు సంబంధించిన వారు పుడతారు కదా! ఆదాములో నుంచి షేతు ఆదాము స్వరూపము తీసుకొని పుట్టాడు. మానవులందరూ ఏం చేస్తారంటే దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నారు. మరి క్రీస్తు ఏ పోలికలో పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడని చూస్తే గనక ఫిలిప్పి 2:7 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఈ లోకంలో పుట్టాడు. మరి మనం నడుచుకోవాలంటే గనక కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, క్రీస్తుని పోలి నడుచుకొనడి. ఇప్పుడు మనము చేయవలసిన పని ఆయన రాకడలో, ఆయన ప్రత్యక్షమయ్యే ఆ సమయంలో ఆయనను ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూస్తూ మరి ఆయన ఇచ్చే వాడవారిని మహిమ కిరీటం పొందుకోవాలంటే మనమేం చేయాలి? దేవుని పోలికలోకి మార్చబడటానికి మనము మరి ఆయన వలె క్రీస్తు ఎలాగున మరి దాసుని స్వరూపము ధరించుకొని ఎలాగున జీవించాడో ఆ పోలికలు మనము నడవలసిన వారమై ఉన్నాం. కొరింథీ 15:49 పౌలంటాడు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము
పరలోక సంబంధి పోలికను ధరింతుము. ఎలాగున మరి ఆదాము కుమారుడు షేతు నరుని రూపము దాల్చాడు, నరుని రూపంలో ఆ పోలికలో పుట్టాడు. మనమందరం కూడా అదే పాప సంక్రమణలో అలానే పుడతా ఉన్నాం కదా. మంటి నుండి పుట్టినటువంటి ఆదాము పోలికలో మనం పుడుతున్నాము, కానీ పరలోక సంబంధి అయిన క్రీస్తు పోలికలోకి మనము మార్చబడబద్దులమైనాం. అంటే ఇది ఎప్పుడు మనలో ఈ మార్పు అనేది ఎక్కడ మనలో ప్రారంభమవుతుందంటే, 1 పేతురు 2:3 ప్రకారంగా కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఎప్పుడైతే ఈ ఆత్మ మరి ఆ యొక్క నశించిపోయి ఆత్మ క్రీస్తును అంగీకరించిందో, మన హృదయాలలో క్రీస్తును చేర్చుకున్నాము, ఆయనలో పసిబిడ్డలుగా మనం పుట్టాము, క్రొత్తగా జన్మించిన శిశుల వలె మనము నూతన జన్మానుభవంలోకి మనం వెళ్ళాము. ఆయన పోలికలోకి మనము మార్చబడటానికి మనము మరి ప్రారంభించబడ్డాం. మన ఆత్మీయ జీవితం ఆయన పోలికలోకి మార్చబడటానికి మనము మరి ప్రారంభించబడ్డాం. అంటే ఎలాగునేది జరుగుతుందంటే, ఎదిగే ఈ క్రమములో మనము ఆయన యొక్క స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఒక నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. పోలికలోకి మార్చబట్టంటే ఈ పైరము మార్చబట్టం కాదు, గాని లోపల అంతరంగ స్వభావంలో మనము మార్చబడాలి. ఎలాగున నీతియు యథార్థమైన భక్తియు కలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును హరించుకొనవలెను. మరి ఆ యొక్క సమస్తాన్ని పరిత్యజించిన వారమై, మరి ఆ యొక్క మనని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనవలెను. మన సృష్టించిన సృష్టికర్త ఆ క్రీస్తు ప్రభు ఆ పోలికలోకి, ఆ స్వారూప్యములోకి, నూతన స్వభావంలోకి మనము ఆ పోలికలోకి మార్చబడుతూ ఉండాలి. కొత్తగా మరి ఆ పిల్లల వలె, పసిపిల్లల వలె మనం పుట్టాము. ఎదిగే క్రమములో, ఈ ఆత్మీయాత్మ క్రమములో మనం ఎలాగున జీవించాలంటే, ఆ నవీన స్వభావములోని, ఆ నూతన పరచబడుచున్న ఆత్మీయ, ఆ నూతన పరచబడుతున్న ఆ యొక్క స్థితిలోనే మనము ముందుకు కొనసాగాలి. అంటే ఎంత స్టేటస్ కి దేవుడు మన తోడుకొని వెళుతున్నాడంటే, 2 కొరింథీ 3:18లో మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కదా. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందుము. హల్లెలూయా. ఎలాగన జరుగుతుంది అంటే గనక, ప్రభు యొక్క మహిమ మనలో రిఫ్లెక్ట్ అవుతుందండి. ఈ నవీన స్వభావము ధరించుకొని ఆయన వలె, క్రీస్తు వలె మనం నడుస్తున్నప్పుడు మన ముఖాలు మహిమాన్వితంగా, తేజోమయంగా మార్చబడుతున్నాయి కదా. శరీరము మరి అది నశించిపోతా ఉంది, కృషించిపోతా ఉంది. మన ముఖాల్లో మరి అందం తరిగిపోతుంది, గాని ఏమవుతుందండి? మహిమ విఘ్నీకృతం అవుతుంది. మహిమతో మన ముఖాలు నింపబడుతున్నాయి. ఆ యొక్క ప్రభు యొక్క మహిమ మన లోపల రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఆ మహిమ అంతకంతకు అధికమవుతుందంట. మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువు ఆత్మ చేత దేవుని పోలికలోకి మార్చబడుతున్నాము. ఒకటినాన ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ముఖాముఖిగా ఆయన చూడటానికి ఈ మహిమ చేత మనం నింపబడుతూ ఆయన పోలికలోకి మార్చబడుచున్నాము. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన కుమారునితో స్వారూప్యము గలవారిగా చేయబట్టానికి
చేయటానికి ముందుగానే నియమించాడు. మనం సాధారణంగా ఈ వాగ్దానం చెప్పుకుంటాం. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాగ్దానాన్ని చాలా సార్లు మనం చెప్పుకుంటాం. దేని గురించి? మేళ కొరకు, ఆశీర్వాదాల కొరకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి చెప్తాం. కానీ మనం పొందుకోబోయే ఆ గొప్ప మేలేంటో తెలుసా? 29లో రాస్తున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని నిర్ణయించెను. 28లో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది. మరి 29లో మనము పొందుకోబోయే మేలని ఏమి రాస్తున్నాడంటే, తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ప్రభు ఎప్పుడో నిర్ణయించున్నాడండి. ఆయన స్వరూపులోకి మార్చబట్టానికి, ఆయన పోలికలోకి మార్చబట్టానికి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ముఖాముఖిగా ఆయన మనము దర్శించటానికి ముందుగానే మనము నిర్ణయించబడిన ఆ యొక్క ఆ స్థానంలో మనం ఉన్నాము. ఆల్రెడీ వీఆర్ డిస్టైన్డ్ పీపుల్. ముందుగానే దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. దేని కొరకు సిద్ధపరిచాడంటే, ఆ యొక్క ఆ రాకడలో ఆయన ప్రత్యక్షమైన ఉన్నప్పుడు ఆయన చూస్తాము, మన కన్నులారా చూస్తాము. ఆయన ఎంత మహిమాన్వితుడో కన్నులారా చూస్తాము. మనము కూడా ఆయన వలె మనము మార్చబడతాం. ఎలా జరుగుతుందో తెలుసా? ప్రభు రాకడలో ఇది జరుగుతుందండి. 1 కొరింథీ 15:51-52లో చూస్తే గనక మరి నిద్రించిన వారు, మరి బ్రతికున్న వారు, మృతులు అక్షయులుగా లేపబడతారు, బ్రతికున్న వారు మార్పు పొందుతారు. మరి ఒక నిమిషములో, ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. హల్లెలూయా. అక్షయతను మనము ధరించుకుంటాము. హల్లెలూయా. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చినప్పుడు మరి క్రీస్తులో నిద్రించుతున్న వారు లేచిపోతారు మహిమా స్వరూపము దాల్చి. మనము కూడా మరి ఆ యొక్క మన శరీరాలు మహిమ శరీరము దాల్చి అక్షయతను మనము ధరించి అమర్త్యతతో మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి ఆకాశ మండలం మీద, మేఘాల మీద కొనిపోబడతాము. అక్కడ అక్కడ మనం ఆయనని ముఖాముఖిగా చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, మరి ఎంత గొప్ప కృపండి. ప్రభు సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఫిలిప్పి 3:21. ఎంత గొప్ప ధన్యతండి, ఎంత గొప్ప నిరీక్షణ. క్రైస్తవులు అనేవారు వట్టివారు కాదండి, క్రీస్తును అంగీకరించిన వారు. లోకంలో మరి హీనులుగా ఉండొచ్చు, మరి వెలివేయబడిన వారుగా ఉండొచ్చు, విసర్జించబడిన వారుగా ఉండొచ్చు, లేక కొట్టబడి ఏడవబడే వారుగా ఉండొచ్చు కదా, హింసలు పెట్టబడే వారుగా ఉండొచ్చు, దూషించబడే వారు ఉండొచ్చు కదా. మరి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనన్నా ఈ లోకంలో మన జీవిత యాత్ర ఉండొచ్చు. క్రీస్తు నామాన్ని ధరించినందుకు శ్రమల పాలు, హింసల పాలై ఉండొచ్చేమో, కానీ ఒక్క దినాన మనకు జరగబోతున్న అద్భుతము, ఆయన ఎలాగున్నాడో అట్టి విధంగా ఆయన మనము చూడబోతున్నాము, ముఖాముఖిగా చూడబోతున్నాము. అంతేకాదు, ఆయన వలె ఆయన రూపాన్ని మనము ధరించబోతున్నాము. హల్లెలూయా. ఆదాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించిన మనము పరలోకము నుండి వచ్చిన వాని ఆ స్వభావాన్ని, ఆ యొక్క రూపాన్ని మనము దాల్చబోతున్నాము. హల్లెలూయా. కదా, ఈ ఫిలిప్పి 3:21లో రాయబడిన మాట, ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువలే ఈ మంటి శరీరాలు, నశించిపోయే ఈ శరీరాలు కదా, మరి ఈ శరీరాన్ని దేవుడు, ఈ దీన శరీరాలన్నీ కూడా
తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడట. అబ్బా, ఎంత గొప్ప ధన్యదండి. వీఆర్ సో బ్లెస్డ్ ప్రివిలేజ్డ్ పీపుల్. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యులము, ఎంత గొప్ప భాగ్యవంతులమో చూడండి. మరి ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, ఉపద్రాలు వచ్చినాయా, మరి కీడులు వచ్చినాయా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయా, వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలి? వీటన్నిటిలో కూడా నిరీక్షణ కలిగి ప్రభుని మరి విడిచిపెట్టక ఆయన మహిమలో మనం నడవాలట. మరి ఇక్కడ 1 దశలోనిక 1:6 అక్కడ ఉన్నటువంటి సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకొని వారైతిరి. అంటే ఈ జీవిత యాత్రలో ఏ విధమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా కానీ మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఆ నూతన స్వభావము ధరించుకున్న వారమై, లోపల అంతరంగ పురుషునిలో మార్పు చెందిన వారమై, లోపల ఆ డీప్నెస్ అయిన కనెక్షన్ లోకి వెళ్ళి ఆ మహిమ మన లోపల మార్చబడుతుంటుండగా ఆ మహిమ మన లోపల నుంచి మన మనస్సు ముఖాలలోకి ప్రస్ఫుటంగా కనపడినట్లుగా మహిమ నుండి అధిక మహిమ పోలికలోకి మనము మార్చబడాలి. శ్రమలైన ఉపద్రవాలైనా కూడా ప్రభువులోనే మనము కొనసాగాలి. అవును. మరి 1 దశలోనిక 2:10-14 అక్కడ వారికి శ్రమలు వచ్చినాయంట. మరి యూదుల వల్ల శ్రమలు అనుభవించారంట, సొంత దేశస్తుల వలన శ్రమలు అనుభవించారట. గాని వారు యేసు క్రీస్తునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతే మన జీవిత యాత్రలో కూడా అది ఏ పరిస్థితి అయినా కూడా ప్రభులోనే నడవాలండి. ఆయన మార్గంలోనే నడవాలి. ఆయన నీతి మార్గము సత్య మార్గంలోనే నడవాలి. ఆ సరళ మార్గంలోనే మనం నడవాలి. పక్కకు తప్పిపోవటానికి వీలు లేదు. శ్రమలు ఉన్నాయి కదా, దూషణలు ఉన్నాయి కదా, ఏ పరిస్థితిలో కూడా ప్రభువును మనము విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆయన పోలికలోనే ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఈ జీవిత యాత్ర కొనసాగించినప్పుడు దేవుడు ఏ వాగ్దానం మనకు చేశాడో ఆ వాగ్దానం అన్ని కూడా మన జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ పలకబడిన ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒక్క దినాన ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ మాట దేవుడు మనకి జ్ఞాపకం చేయను గాక. హల్లెలూయా. మనం ఇక ఏమవుదుము? అది ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఓ ప్రియులైన పిల్లలారా, మీరు దేవుని పిల్లలై ఉన్నారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మీరు కొనసాగుతున్నారు. ఒక దినాన మీకు సంభవించబోయే సంభవం ఏంటంటే గనక ఆయన ఎలా ఉన్నాడో ఆయన వలె మీరు మారిపోతారు. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన పోలికలోకి ఆయన స్వరూపులోకి మార్చబడిన వారై ముఖాముఖిగా ఆయన చూస్తూ ఆయన సముఖంలో ఆనందిస్తారు. హల్లెలూయా. ఇంతకు మించిన నిరీక్షణ, ఇంతకు మించిన భాగ్యము క్రైస్తవునికి ఇంకేముందండి? ఈ లోకంలో ఏమైనా ఉండని, ఏ పరిస్థితి అయినా ఉండని, ఏ విధంగా మన బ్రతుకుండని, కానీ ఒక్క దినాన మనం పొందుకోబోయే ఆ మహిమ ఎదుట ప్రస్తుతము ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అని చెప్పి ఈ నిరీక్షణలో మనం కొనసాగటానికి ఆయన పోలికలోకి మనం మార్చబడుతూ మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళటానికి దేవుడు తన కృప దయచేయను గాక. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ గుంపులో ఉండి ముఖాముఖి ఆయన చూస్తూ ఆనందించుదుము గాక. దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.